ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగ్రాచులేషన్స్ శ్వేత, యువర్ అపాయింటెడ్. మా పిన్ని చెప్పింది, పైగా లోకేశ్వర్ రికమెండేషన్ అంటుంది కాబట్టి నీ మీద నమ్మకంతో జాబ్ ఇస్తున్నాను. బాధ్యతగా వర్క్ చేసుకో. తప్పకుండా తప్పకుండా. అది థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. గుణమా, ఏంటి ముక్కు పగిలిందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? ఏమైంది? ఇంకా మీకు అర్థం కాలేదా? ఇది మీ మీద పడాలని కావాలనే ట్రై చేసింది. హే లేదు, అది తన కాలు స్లిప్ అయ్యా. ఊరుకోండి. ఏంటి స్లిప్ అయ్యేది? ఇక్కడ ఏ ఉందని స్లిప్ అవ్వడానికి? ఏయ్, అసలు ఎందుకు వచ్చావే? నువ్వసలు ఉద్యోగం చేసే బాపత? నువ్వేంటో నీ వెనుక ఉన్న వాళ్ళ బుద్ధులేంటో నాకు బాగా తెలుసు. పోవే బయటికి, పోవే. ఆది సార్ నాకు ఉద్యోగం ఇచ్చారు. నేనివ్వను అంటున్నాను. పో బయటికి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరే? తనకి ఉద్యోగం ఇమ్మని చెప్పింది నేను. తన క్వాలిఫికేషన్స్ అన్ని చూసి ఆది తనకి ఉద్యోగం ఇచ్చాడు. మీరు ఆ పేపర్ల మీదున్న క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు, కానీ దీని ఒరిజినల్ క్వాలిఫికేషన్స్ వేరే ఉన్నాయి. చూడండి, ఈ అమ్మాయి గురించి మీకు తెలీదు. తను మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. వేరే వేరే ఎవరినైనా అపాయింట్ చేసుకోండి. ఎవరికి జాబ్ ఇవ్వాలో ఎవరికి జాబ్ ఇవ్వకూడదో నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఆఫీస్ నాది. నేను ఓకే అన్నాను. తనకి నేను జాబ్ ఇస్తాను. అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పిస్తాను. సంతకం పెట్టు. నేను పెట్టను. గుణమా, అవునండి, నేను మంచి చెప్తున్నా ఈవిడ విననప్పుడు ఆవిడ తప్పు చేస్తుంది అని తెలిసి కూడా ఆవిడ మాట నేనెందుకు వినాలి? ఆఫ్టర్ ఆల్ నువ్వొక పని మనిషివి. నేను పని మనిషిని కాదు. ఈ కంపెనీలో 50% షేర్ హోల్డర్ని. రఘునాథరావు గారిది 50%, నాది 50%. మీ షేర్ ఎంత? గుణమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? అందరి ముందు ఏంటిది ఆఫీస్లో అసహ్యంగా అంటుంది. నా మొగుణ్ణి పెచ్చుణ్ణి చేసి సగం షేర్ తీసుకుంది కదా. ఎన్ని మాటలైనా అంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.